గేమ్ స్టార్ట్ అయింది. నిజానికి అసలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సినిమా మొదలుపెట్టి 3 ఏళ్లైనా సినిమాకి కావాల్సిన హైప్ ఊపు ఇప్పుడిప్పుడే వస్తోంది. ఏ మాత్రం అప్డేట్స్ ఇవ్వకుండా స్టార్టింగ్ లో ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన గేమ్ చేంజర్ ఇప్పుడు మాత్రం దంచి కొడుతోంది. ఈ క్రేజ్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా యాడ్ అవ్వడంతో సినిమా నెక్స్ట్ లెవెల్ హైప్ అందుకుంటోంది. మరి ఈ ఊపు రిలీజ్ అయ్యాక కూడా కంటిన్యూ అవుతుందా? నిజానికి మొన్నటి వరకు గేమ్ చేంజర్ సినిమాని తిట్టుకొని మెగా ఫ్యాన్స్ లేరంటే డౌటే లేదు. చరణ్ శంకర్ కాంబినేషన్ లో సినిమా. అందులో చరణ్ డిఫరెంట్ లుక్స్ లో రోల్స్ లో కనిపిస్తున్నారు. RRR లాంటి పాన్ ఇండియా మూవీ తర్వాత సోలోగా రిలీజ్ అవుతున్న భారీ సినిమా. ఇలాంటి సినిమా మీద జనాల్లో ఉన్న క్యూరియాసిటీని ఏమాత్రం పట్టించుకోకుండా అప్డేట్స్ ఇవ్వకుండా బాగా డిసప్పాయింట్ చేసింది టీం. అలాంటిది లేటెస్ట్ గా జరిగిన పవర్ ఈవెంట్ తో సాత్ ఖూన్ మాఫ్ అన్నట్లుగా అన్నింటినీ కాంపెన్సేట్ చేసేసింది యూనిట్. మెగా ఫ్యాన్స్ గేమ్ చేంజర్ మీద ఫస్ట్ నుంచి ఉన్న నిరాశనంతా లేటెస్ట్ గా జరిగిన మెగా పవర్ ఈవెంట్ తో తీర్చేసుకున్నారు. నిజానికి అమెరికాలో జరిగిన ఈవెంట్ తో కూడా బజ్ ఏమాత్రం పెద్దగా పెరగలేదు. అలాంటిది రాజమండ్రిలో జరిగిన మెగా పవర్ ఈవెంట్ మాత్రం సినిమాని ఓ రేంజ్ లో లైమ్ లైట్ లోకి తెచ్చేసింది. బాబాయ్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ అబ్బాయి చరణ్ కి బాగా కలిసొచ్చేలా కనిపిస్తోంది. 1,00,000 మందికి పైగా మెగా అభిమానుల మధ్య జరిగిన మెగా పవర్ ఈవెంట్ గేమ్ చేంజర్ సినిమాకి చరణ్ కి నిజంగా గేమ్ చేంజర్ కాబోతోందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. అసలు ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యాక కూడా సినిమా మీద అంతగా బజ్ రాలేదు. టీజర్ రిలీజ్ అయ్యాక సినిమాలో ఏదో ఉందన్న టాక్ స్టార్ట్ అయింది. అయితే అంతకు ముందు వరకు ఎలాంటి అప్డేట్ లేకుండా ఫ్యాన్స్ ని విసిగించిన టీం ఇప్పుడు మాత్రం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఈవెంట్స్ తో దంచి కొడుతోంది. ఇప్పటికే ముంబైలో ప్రెస్ మీట్ కంప్లీట్ చేసుకున్న టీం అక్కడ సల్మాన్ ఖాన్, బిగ్ బాస్ తో పాటు మెయిన్ మీడియా అందరికీ ఇంటర్వ్యూస్ తో సినిమా మీద హైప్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది టీం. మరి ఈ రేంజ్ లో హైప్ తో పాటు ఇప్పటికే అమెరికాలో, యూకేలో ప్రీ బుకింగ్స్ కూడా రికార్డ్ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే జనవరి 10న రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ భారీ ఓపెనింగ్స్ సాధించడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్.